హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. అదే టమాటా రైస్ అండి. త్వరగా అయిపోతుంది, 10 మినిట్స్లో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ముగ్గురికి సరిపోయే విధంగా నేను చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఈ విధంగా పెద్ద ఆనియన్ ఒకటి, ఇట్లా పండు టమాటాలు పెద్దది ఒకటి, చిన్న 3 తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ అన్ని కారం ఉంటాయి కదా, ఇవి. ప్రిపరేషన్ చూద్దాం. చూసారు కదా, ఆనియన్స్ నేను సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. చిల్లీస్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఈ విధంగా కడాయి పెట్టుకొని ఇందులో ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్, అందులోనే కొంచెం నెయ్యి. మీకు నెయ్యి ఆయిల్ ఈ విధంగా మిక్స్ చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక అచ్చం ఆయిల్తో కానీ లేదా నెయ్యితో కానీ చేసుకోండి. అలా అయినా కూడా బాగుంటుంది. నేను పిల్లల కోసం చేస్తున్నాను కదండి, అందుకని ఈ విధంగా నెయ్యి మిక్స్ చేసి చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు అందులో ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, ఎలాచి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి, స్మెల్ అది బాగుంటుందని. నేను ఒక 7 వేసుకుంటున్నాను. అందులోనే చిన్నవి 2, మొత్తం 3 ఉన్నాయి. దాల్చిన చెక్క, అట్నే లవంగాలు ఒక 5-6 వేసుకున్నానండి. ఈ విధంగా అందరికీ తెలిసిన రెసిపీ అయి ఉండొచ్చండి, కానీ నా వేలో నేను సింపుల్గా టేస్ట్కి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టమాటా రైస్ చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తినేసి బాక్స్ తీసుకొస్తారనమాట. అందుకని చెప్పి మీరు ఖచ్చితంగా ఈ టమాటా రైస్ని అయితే ట్రై చేయండి. ఇవి వేగాయి కదండి, ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, అందులోనే కొంచెం వేసుకున్నానండి సాల్ట్, ఆనియన్స్ వేగడం కోసం. అందులోనే కొంచెం పసుపు, ఎక్కువ వేసుకోకండి, కొంచెం. ఇవి మిక్స్ చేసుకున్నాను. ఇట్లా వేగుతూ ఉంటాయి. ఇప్పుడు టమాటా కట్ చేసుకున్నాను. చూసారు కదా, టమాటా నేను ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల పిల్లలు ఏంటంటే పొడవుగా కట్ చేసామనుకోండి, అవి సన్నగా ఇట్లా పీసుల్లాగా వస్తాయి కదా, పక్కన పెడుతూ ఉంటారు. ఇలా అయితే అందులో కలిసిపోతాయి కదా, రైస్లో తినేస్తారనమాట. ఆ ఉద్దేశంతో నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత చూడండి, ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కొన్నదేనండి, ఇంట్లో చేసుకున్నది లేదు, అయిపోయింది. అందుకని నేను రెడీమేడ్దే వేస్తున్నాను. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది. కొంచెం మిక్స్ చేసుకున్నామండి. బాగా మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యి వేయడం వల్ల మంచి వాసన వస్తుంది అన్నమాట. టమాటా రైస్ మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకు చేసి పెట్టండి ఖచ్చితంగా. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారు కదా, ఈ విధంగా పచ్చి వాసన పోయించవద్దు, వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాస్, అవి ఇందులో వేస్తాం. కొంచెం హైలో పెట్టేసి మిక్స్ చేస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
క్లియర్గా రెసిపీ అనేది అర్థమవుతుంది. చూసాం కదా, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. హైలో పెట్టానండి ఫ్లేమ్ హైలో పెట్టి వేయించుకోవడం వల్ల ఫాస్ట్గా ఇదైపోతుంది అన్నమాట. ఇందులో ఎండు కారం కానీ నేను ఏమయ్యానండి, కొంచెం గరం మసాలానే ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇష్టమైతే కనుక కారం కావాలంటే వేసుకోండి, గరం మసాలా తగ్గించి కారం వేసుకోండి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది టమాటా రైస్ అనేది. ఖచ్చితంగా మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి. చూసారు కదా, ఈ స్టేజ్లో నేను కొంచెం ధనియాల పొడి, ఎక్కువ వద్దండి, ఎక్కువ వేసుకోకండి, 1 స్పూన్ వేసుకుంటున్నా అంతే. ఇందులోనే గరం మసాలా కొంచెం తక్కువే వేసుకోండి, కావాలంటే మీరు మీ స్పైసెస్ని బట్టి చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. అందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని సూపర్ స్మెల్ వస్తుందండి. నాకైతే చేస్తుంటే నోరు వస్తుందన్నమాట వాసనకి. నా ఫేవరెట్ కూడా అండి, పిల్లలకే కాదు నాకు ఫేవరెట్ అనమాట. ఓకే, ఇప్పుడు రైస్ వేసుకున్నాం. రైస్ మొత్తం వేసుకుని చూపిస్తానండి. ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇట్లా వేసైతే నాకు కావట్లేదు. ఇందులో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఎప్పుడు చెప్తూ ఉంటానండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారాలు అనేవి వేసుకోండి. అందులోనే ఆకుబద్ద నిమ్మరసం, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకున్నాక చూపిస్తానండి. చూసారు కదండి, టమాటా రైస్ రెడీ అయిపోయింది. బాబా స్మెల్ అయితే అద్దరిపోతుందండి. ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో మీకు వీడియోలో ఎలా కనపడుతుందో ఏమో, కానీ ఇక్కడైతే టేస్ట్ చూస్తానండి కొంచెం. బా అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఎంత బాగుందో. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు సెలవు.